కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఉగాది మన తెలుగు వారి నూతన సంవత్సరం రాబోతోంది. అయితే కొంతమందిలో డౌట్ ఉంది, 29, 30 అసలు ఏ రోజున ఉగాది అని చెప్పి. నిజంగా ఏ రోజున ఉగాది? మనకు ఉగాది అనేటటువంటి పండగ 30వ తారీఖు ఆదివారం రోజున యుగాది ప్రారంభమవుతుంది. అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు కాబట్టి దీన్ని యుగాది యాక్చువల్గా రానున్న వర్ష కాలంలో దీన్ని ఉగాదిగా మార్చేశారు. ఉగాది అంటేనే గ్రహాల యొక్క ప్రభావము అనేటటువంటి మార్పు చెందినటువంటి కారణం చేత, ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించినటువంటి కారణం చేత దీన్ని ఉగాది అని పిలవడం జరిగింది. అయితే ఈ సమయంలో ఏంటి అంటే కనుక గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉంటే మనిషి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, ఈ సంవత్సర కాలంలో గోచార ఫలితాలు ఏంటి, చాలా మట్టుకు రాశి ఫలాలు చెప్పేటప్పుడు కానివ్వండి, గోచార ఫలితాలు ఇవి ఏంటి అంటే మనిషి యొక్క చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ రాశి ఫలాలు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి అయితే దీంట్లో గోచార ఫలితాలు వేరే, జన్మ ఫలితాలు వేరే, రెండు రకాల ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితాలు అంటే రాశి తానున్నటువంటి రాశి నుంచి ఏ రాశి వరకు గురువు బలం బాగుంది, ఏ రాశిలో శని సంచారం జరుగుతుంది అని తెలుసుకునేటటువంటిది గోచార ఫలితాలు. జన్మ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే లగ్న కుండలి నుంచి, అంటే లగ్న స్థానం నుంచి తానున్నటువంటి రాశి వరకు లెక్కించేటటువంటిది ఈ యొక్క జన్మరాశి. కనుక ఇక్కడ జన్మ లగ్న కుండలి చూసేటటువంటి పద్ధతి అంటే వ్యక్తిగతంగా ఒక జాతకం చూడాలంటే జన్మ జాతకం చూడాలి. ఇక మామూలుగా గోచార ఫలితాలు అనేటువంటి ప్రతి సంవత్సరం మార్పు చెందుకుంటూ వచ్చేటటువంటి గోచార ఫలితాలు. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది గోచార ఫలితాలు అనేటటువంటిది నిర్ణయంలోకి రావాలి. ఇంకోటి ఏంటంటే గోచార ఫలితాలలో ప్రతిదీ కూడా ఏదైతే మనం రాశి ఫలాలు గోచార ఫలితాలు చెప్తున్నామో అందులో కేవలము మనిషి మీద ప్రభావం చూపించేటటువంటి అంశాలు కేవలము 70% వరకు మాత్రమే మన జీవితానికి ఇంపాక్ట్ అవుతాయి. 30% ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే గోచార ఫలితాలు అనేటటువంటి ఫలానా ఇప్పుడు నా రాశి తులారాశి అన్నాను అనుకోండి, ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పేది ఏదైతే ఉంటుందో అది కేవలం 70% వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. మిగతా 30% ప్రభావం చూపించదు. ఉదాహరణకు నీ జీవితంలో యాక్సిడెంట్ అయ్యేటటువంటి యోగం ఉంది అని అన్నాం అనుకోండి, అది జరగవచ్చు జరగకపోవచ్చు, రెండు రకాలు. ఎందుకంటే ఈ కలియుగంలో గోచార ఫలితాలు అనేటటువంటివి 70% వరకే మనిషి జీవితానికి ఇంపాక్ట్ అవుతాయి. అవి సూచించేటటువంటి లక్షణాలు ఉంటాయి. 100 to 100% ప్రొజెక్షన్ ఇవ్వడం కుదరదు. అది 100% ప్రొజెక్షన్స్ కావాలి అని అంటే గనక అది కేవలం జన్మ జాతకాన్ని పట్టే తెలుస్తుంది. గోచార ఫలితాలు వ్యక్తిగత జాతకమే చూసుకోవాలి. గోచార ఫలితాల్లో అవి ఏర్పడవు. గోచార ఫలితాలు సాధారణంగా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్నాడు, శని కుంభం నుంచి మీనంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఈ రాశిలో అడుగు పెడితే ద్వాదశ రాశుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని తెలియజేసేటటువంటిది గోచార ఫలితాలు. అందుకే ఈ ఉగాది రోజున గోచార ఫలితాలు అరే ఈ రాశి వారికి బాగుంది, ఈ రాశి వారికి బాగలేదబ్బా, నా జీవితం ఇక ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడాల్సినటువంటి ఏర్పడుతుందేమో అని భయపడాల్సిన పని లేదు. చాలామంది భయపడిపోతారు, అబ్బా నా రాశికి ఈ సంవత్సరం బాగలేదు, ఏం చేసినా కలిసి రాదేమో, ఏం చేసినా నాకు ఫలితాలు దక్కవేమో అని చాలామంది భయపడతారు. అలా భయపడాల్సిన పనే లేదు. దీనికైనా దైవం ఉంది. దైవాన్ని నమ్ముకున్నటువంటి వారికి ఏ గ్రహం కూడా ఏం చేయలేదండి. అది ఎప్పుడైతే నువ్వు జాతకాన్ని నమ్ముతావో అప్పుడు దైవాన్ని కూడా నమ్మాల్సిందే. కాబట్టి నువ్వు దైవాన్ని ప్రతినిత్యము ఆరాధన చేసుకోవడం, ప్రతినిత్యము నువ్వు పూజించడం చేసావనుకో, గ్రహాల యొక్క ఆధిపత్యం కానీ గ్రహాల యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కానీ నిన్ను ఏమీ చెయ్యదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఉగాది అందరికీ శుభం లాభం కలగాలని కోరుకుందాం మనం. అయితే గురుగారు, ఉగాది శుభాకాంక్షలు మీకు. అయితే మనకు ఉగాది అనగానే షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి, ఖచ్చితంగా అది సేవించాల్సిందే అంటారు. అంటే మానవ జీవితంలో అన్నీ ఉండాలి, అన్నీ కలిపి ఉన్నదే ఈ మానవ జీవితం అని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. సైంటిఫిక్ గా కూడా మన పెద్దవాళ్ళు ఎన్నో రుజువులతో ఎన్నో వాటితో కలగలిపి ఇది ఇలా తింటే ఈ సీజన్ లో కరెక్ట్, అదొకటి కూడి ఉన్నది. ఒక్కసారి దాని గురించి. అయితే షడ్రుచుల సమ్మేళనం ఉగాది అని ఎందుకు అంటాము అంటే
ఉగాది ఆరంభమైంది కాబట్టి మనకు ఈ ఉగాది నుంచి కొత్త చిగురు వస్తుంది. మామిడి పూత కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి, చింతకాయ చెట్టు కానివ్వండి, లేదంటే వేప చెట్టు పూత కానివ్వండి, ఇవన్నీ కూడా సృష్టి ఎలా ఆరంభమయ్యింది అని అనడానికి ప్రకృతి కూడా అదే రకంగా చిగురిస్తూ ఉంటుంది. ప్రకృతిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఆ రోజున షడ్రుచుల సమ్మేళనము అంటే 6 రకాలైనటువంటి పదార్థాలను కలిపి ఉగాది పచ్చడిగా మనకు సేవించడం చేయడం జరుగుతుంది. అంటే నువ్వు ఏదైతే సేవిస్తున్నావో ఆ సేవించేటటువంటి పదార్థంలోనే ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తీపి, కారము, పులుపు, వగరు, చేదు ఏ రకంగానైతే నువ్వు సేవిస్తున్నావో నీ జీవితంలో కూడా ఎప్పటికప్పుడు ఒకే రకమైనటువంటి స్టాండ్ ఉండదు. నీ జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుండదు, నీ జీవితంలో అనేక రకాల మార్పులు సంభవిస్తాయి అనేటటువంటి నిర్వచనానికే ఈ ఉగాది పచ్చడి అనేటటువంటిది చేసుకోవడం, సేవించడం అనేది జరుగుతుంది. అంటే మామూలుగా సహజ సిద్ధంగా లౌకికంగా చెప్పాలి అంటే ఇది. ఇక శాస్త్రపరంగా చెప్పాలి అని అంటే కనుక షడ్రుచుల సమ్మేళనం అనేటటువంటిది మన ఆరోగ్యానికి సూచించినటువంటి అంశము. అందులో బెల్లం వేయడం కానివ్వండి, చింతపూత వేయడం కానివ్వండి, మామిడి పూత వేయడం కానివ్వండి, ఉప్పు లవణం వేయడం కానివ్వండి, తీపి, కారం, వగరు ఇవన్నీ కూడా వేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తగ్గించేటటువంటి అవకాశము ఈ ఔషధ గుణాలకు. ఇప్పుడు మనం దాంట్లో వేసే ప్రతిదీ కూడా ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నటువంటి పదార్థాలు దాంట్లో వేస్తారు. మీరు షడ్రుచుల సమ్మేళనం ఉన్నప్పుడు దాంట్లో వేసే ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైనా గమనించారు, అవి సైంటిఫిక్గా కూడా ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి పదార్థాలు అవన్నీ కూడా. ఇప్పుడు చింతపూత కావచ్చు, అలాగే మామిడి పూత కావచ్చు, మామిడికాయలు కావచ్చు, అలాగే వేప అయితే ఆయుర్వేదిక వృక్షాలు, తెలియనటువంటి వాళ్ళు ఉండరు. బెల్లం కూడా మనకు ఆయుర్వేదికంలో చెప్పినటువంటి అంశాల్లో కూడుకొని ఉంటుంది. లవణం అంటే ఉప్పు కూడా, తీపి కూడా అదే రకంగా ఉంటుంది. అని ఈ షడ్రుచుల సమ్మేళనం అనేటటువంటిది ఆరోగ్యానికి, ఇటు ఆయుర్వేదానికి, ఇటు శాస్త్రానికి అన్నిటికీ కూడా కలకలిపి ముడివేసినటువంటిదే ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అని చెప్పడం జరుగుతుంది. అలాగే జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. మనకు బాధ ఉంటుంది, బాధ అంటే చేదు అని అర్థము. సంతోషం ఉంటుంది, తీపి అని అర్థము. అలాగే వగరు ఉంటుంది, అప్పుడప్పుడు అలకలు, అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వగరు కూడా ఉంటూ ఉంటుంది. ఇక పులుపు, కారము ఇవన్నీ కూడా జీవితంలో జరిగేటటువంటి ఒక విధమైనటువంటి అంశాలతో కూడుకుని ఉంటుంది. ఇది షడ్రుచుల సమ్మేళనం. అలాగే ఈ సంవత్సరము నీ గ్రహ సంచారం బాగుందా లేదా? బాగుంది అనుకోండి, సంతోషంగా ఉంటావు కాబట్టి తీపి. బాగా లేదు అనుకున్నావు అనుకో, అదేమవుతుంది, చేదు. అంటే నీ జీవితం కొంచెం మధ్యమ స్థానంలో ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది చేదు అని అర్థము. ఇలా అన్నిటికీ గ్రహాలకు, ప్లానటరీ పొజిషన్స్కి, మన జీవితానికి, షడ్రుచుల సమ్మేళనానికి, మన ఆరోగ్యానికి అన్నిటికీ అనుసంధానమైనటువంటిదే ఈ యొక్క ఉగాది. అన్నింటినీ మనం ఆహ్వానించాల్సిందే తప్పకుండా. ఇప్పుడు కాలంలో జరిగేటటువంటి ప్రతిదీ కూడా మనం ఆహ్వానించవలసిందే తప్ప దాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే నేచర్లో జరిగే ప్రతిదీ కూడా దైవానుగ్రహం ద్వారా మన జీవితంలో ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అది తప్పకుండా జరిగే తీరుతుంది. ఇప్పుడు ఒక మనిషికి ప్రాణం పోవద్దు అని అనుకున్నాం అనుకోండి, బయటకు వెళ్తే నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఈ రోజున నీ ప్రాణాలు పోతాయి అనుకున్నావు అనుకోండి, ఏమవుతుంది, నువ్వు బయటకు వెళ్ళినా నీ ప్రాణం పోతుంది, నువ్వు రూమ్లో కూర్చున్నా నీ ప్రాణం ఎప్పటికప్పుడు హరించుకపోకైతే తప్పదు. కాబట్టి ఖచ్చితంగా జరిగేటటువంటివి జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి. అవి దైవానుగ్రహంతో, అవి కొన్నిసార్లు, అందుకే భగవత్ ఆరాధన ఎందుకు చేసుకోమన్నారు అంటే, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు భగవత్ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ గండం అనేటటువంటి గట్టెక్కే అవకాశము, దీనిని అధిరోహించేటటువంటి అవకాశం, దీన్ని తప్పించుకునే అవకాశాలు మన జీవితంలో ఏర్పడడానికే దైవారాధన, అలాగే దేవతా అర్చనలు, యజ్ఞయాగాదులు చేసుకోమని ఊరికే చెప్పరు. ఇప్పుడు ఋషులు, మునులు, అలాగే మహారాజులు అప్పట్లో ఒక రాజ్యానికి కరువు వచ్చింది, లేదు దేనికైనా ఇబ్బంది వచ్చిందంటే తప్పకుండా యజ్ఞయాగాదులు చేసేటటువంటి ప్రక్రియ ఉండేటటువంటిది. ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే అది కేవలం యజ్ఞము ద్వారానే సాధ్యపడుతుంది. అందుకే మనకు ప్రత్యేకమైనటువంటి రోజులు వచ్చినప్పుడు, లేదా మన జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవితంలో అభ్యున్నతి కావాలి అనుకుంటే దానికి సులువైనటువంటి మార్గము యజ్ఞ ప్రమాణము. ఈ యజ్ఞం అనేటటువంటిది ఇగో ఇలాంటి పండగల రోజులో కానీ. ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకించి ఉగాది రోజు మనం ఇంట్లో అంటే దీపారాధన కానీ విశేషంగా చేయాల్సి ఉంటుందా? ఏముంటుంది మనకు? ఉగాది వచ్చింది అంటే షడ్రుచుల సమ్మేళనంతో పాటు ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో లేవడం. ఎందుకంటే బ్రహ్మ సృష్టి ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి, బ్రహ్మ ఈ రోజున సృష్టి ఆవిర్భవిస్తాడు కాబట్టి ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేచి
చక్కగా లేచిన వెంటనే తప్పకుండా స్నానం ఆచరణ చేసుకోవాలి. స్నానం ఆచరించిన వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ ఇంట్లో కేవలం నిద్ర నుంచి లేవమంటే ఒక్కరు ఇద్దరు లేవరు, కుటుంబ సమేతం అంతా కూడా నిద్ర నుంచి ఎవరు పడుకొని ఉండకూడదు. ఆ తర్వాత మొట్టమొదటిగా దంతధావనాలు చేసుకొని స్నానం ఆచరణ చేసుకొని ఆ తర్వాత భగవత్ ఆరాధన చేసుకోవాలి. ఆ రోజున ఇంటికి తప్పకుండా మామిడి తోరణాలు కట్టాలి. విశేషంగా ఆ రోజున ఇంట్లో దేవతా అర్చన తప్పకుండా జరిగి తీరాలి. ఆ రోజున ఇంట్లో దీపారాధన తప్పకుండా జరిగి తీరాలి. విశేషంగా అయితే ఉగాది రోజున మామూలుగా ఏంటి అంటే మా పల్లెటూరు పద్ధతిలో ఏంటి అని అంటే కనుక ఇంట్లో ఒక కర్రను పెట్టేటటువంటి ఇంటి బయట ఒక కర్రను వాకిలి అంటుంటాము. అలాంటి వాకిల్లో గోతి తీసి ఒక కర్రను పెట్టేటటువంటి వాళ్ళు. ఆ కర్ర పెట్టిన తర్వాత దాని మీద ఒక కుండ పెట్టేవాళ్ళం. బోర్ల వేసి ఒక కుండను బోర్లించేసిన తర్వాత ఆ కర్రకు బ్రహ్మదేవుడి స్వరూపంగా పూజ చేసేవాళ్ళం. పూజ చేసి పూజ చేసిన కర్రకు చక్కగా కుడక పేర్లు, ఆ తర్వాత ఆ తీపి పదార్థాల పేర్లు ఉంటాయి కదా, అవి వేసి దాన్ని పూజించిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్నపిల్లలు మా మెడలో వేసేటటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఏం చక్కగా ఆస్వాదించి హోలీ పండుగ చిన్నప్పట్లో ఇలా జరిగేది, ఇప్పటికి కూడా చేస్తాం తప్పకుండా ఇప్పటికి కూడా. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి మా తాతగారు కాదు వాళ్ళ ముత్తాత గారి నుంచి కూడా వస్తుంది. ఇది వాళ్ళ ముందు తరాలు మనకు తెలియదు కదా, ఇది వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి ఇప్పటికీ కూడా మా ఇంటి ముందర తప్పకుండా గోతీసి ఒక కర్రను పేర్చి ఆ కర్రకు కూడా మళ్ళీ చక్కగా పసుపు రాసేసి అంటే దైవిక బ్రహ్మదేవుడు స్వరూపంగా కొలిచి దానిపైన ఈ యొక్క కుండను పెట్టేసిన తర్వాత ఆ కుండకు కూడా మళ్ళీ మొత్తం సున్నం రాస్తాము. సున్నం రాసి దానికి పసుపు బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి చక్కగా దాన్ని అలంకరించి దానికి పూలదండ వేసేసి అది వేసేస్తాము. ఆ తర్వాత కుడకల పేర్లు, ఆ తర్వాత అవి తీపి పదార్థాల పేర్లు ఏవో ఉంటాయి కదా, అవన్నీ వేసి దానికి పూజిస్తాము. దాదాపుగా సంకల్పము, గణపతి పూజ, గౌరీ పూజ ఇవన్నీ ఆచరించిన తర్వాత దానికి ముందుగా ఈ ఉగాది పచ్చడి ఉంటుంది, దానికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మేము సేవించడం జరుగుతుంది. అప్పటి వరకు సేవించడం జరగదు. ఆ తర్వాత ఇంట్లో చేసుకున్నటువంటి పిండి పదార్థాలు కానివ్వండి, వంట పదార్థాలు కానివ్వండి అక్కడ చూయించిన తర్వాతనే మేము ఇతర కార్యక్రమాలు చేసుకునేటువంటి పద్ధతులు. ఆ రోజున విశేషంగా పంచాంగానికి పూజ చేస్తాము. విశేషంగా ఆ రోజున పంచాంగానికి పూజ చేసి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం బాగుందా లేదా అనేటటువంటిది విశేషంగా తెలుసుకొని ఆ తర్వాత పంచాంగ శ్రవణానికి మా తాతగారు అందరూ కూడా బయటకు వెళ్ళేటటువంటి వారు. ఇప్పటికీ కూడా మా తాతగారు అప్పట్లో పంచాంగం చెప్తే ఖచ్చితంగా 100% అది జరిగే తీరేటటువంటిది. ఎవరైనా జాతకం లేదనుకోండి, మా తాతగారు ఎవరైనా మా ఇంటి ముందరికి వెళితే వాళ్ళ జాతకం చూసి నాయన నీకు ఈ రోజున కీడు ఉంది నువ్వు ఎటు వెళ్ళకంటే ఆ వినిపించుకోకుండా వెళ్ళి కీడును తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే జ్యోతిష్యం ఆ రోజుల్లో అలా నడిచేటటువంటిది. కానీ ఇప్పుడున్నటువంటి జ్యోతిష్యము అప్పుడున్నటువంటి జ్యోతిష్యం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి జ్యోతిష్యం పర్ఫెక్ట్గా మీరు అన్నట్టుగా 100% నీ జీవిత చరిత్ర అంతటి కూడా ముందు వేసి జ్యోతిష్యంలో మార్పు వచ్చిందా? జ్యోతిష్యం చెప్పే వాళ్ళలో మార్పు వచ్చింది, జ్యోతిష్యంలో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే జ్యోతిష్యం అనేటటువంటిది మార్గదర్శి. నాయన నువ్వు ఫలానా ఈ పని చెయ్యకు అని అన్నాం అనుకోండి, ఇవన్నీ ఎవరు వింటారులే చేసి చూద్దాము అని చెప్పి చేసేస్తూ ఉంటారు. వద్దు అన్నదాన్ని చేయడం మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని పాటించాడు అనుకోండి ఏమవుతుంది, ఆ కష్టము నష్టము బాధ దుఃఖం అన్నీ అనుభవించవలసిందే. నువ్వు చెయ్యకు అని అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ముట్టుకోకుండా ఉంటే నీ జీవితం అద్భుతంగా. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ అగ్ని వెలుగుతుంది, నాయన నువ్వు అక్కడికి వెళ్ళకు నీకు అగ్ని కాలుతుంది అని అన్నప్పుడు మనకేం కాలుతుందో ఇట్లాంటి చాలా చూసామని చెప్పేసి వెళ్ళాడు అనుకోండి తప్పకుండా ఆ అగ్ని కాలే తీరుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పేవాడు వినేవాడు సరిగ్గా ఉంటే జ్యోతిషం వాడి జీవితంలో 100% తప్పకుండా ప్రభావం అనేటటువంటిది చూపిస్తుంది. ఒకవేళ జ్యోతిష్యాన్ని నమ్మను అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఆ కష్టాన్ని అనుభవించే తీరుతావు. కాబట్టి ఎప్పుడైనా జ్యోతిష్యం అనేటటువంటి చెప్పేవాడి మీద ఉంటుంది, ఆచరించేవాడి మీద ఉంటుంది. చెప్పేవాడు గొప్పతనం కాదు, ఆచరించేవాడు గొప్పవాడు అని శాస్త్రము. ఇప్పుడు మనకు ఉగాది అనగానే ఉగాది పచ్చడి ఎలాగో పంచాంగ శ్రవణం నవనాయకుల ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి గురుగారు? నవనాయకుల ఫలితాలు ఈ సంవత్సరము రాజు సూర్యుడు అయ్యాడు కాబట్టి సూర్యుడు రాజుగా ఉన్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఎండలు, విపరీతమైనటువంటి వడదెబ్బలు, అలాగే ఈ సంవత్సరం ఎర్రటి ధాన్యాలు విపరీతంగా పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. అలాగే ఈ సంవత్సరం బంగారపు ధరలు విపరీతంగా ఆకాశానికి అంటేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎర్రటి వస్తువులు కానివ్వండి, ఎర్రటి పప్పు దినుసులు కానివ్వండి ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరము రాజు సూర్యుడు అయ్యాడు కాబట్టి దేశ రాష్ట్ర రాజకీయాలలో అనేక రకాల యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే
రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. అలాగే రాజు సూర్యుడు అయ్యాడు కాబట్టి విపరీతమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. అలాగే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు కావచ్చు, అలాగే శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు. ఈ సంవత్సరం ఎక్కువగా ఇలాంటి వ్యాధులతో బాధపడేటటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే విషజ్వరాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ సంవత్సరము కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా విశేషము. ఎందుకు అనంటే గనక రాజు యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా పరిపాలన చేస్తున్నాడో ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. రాజు మంచివాడు అనుకోండి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందం అనుభవిస్తారు. రాజే చెడ్డవాడయ్యాడు అనుకోండి, ప్రజలందరూ కూడా కష్టపడేటటువంటి తత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరము కొంచెం గడ్డు కాలము. అందులోనూ ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి అనేటటువంటి కారణం చేత కూడా దీని యొక్క ప్రభావం ఆరంభమయ్యేటటువంటి రోజు కనుక ఇది ఉగాదికి ఒక రోజు ముందు ఆరంభమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య ఆరంభమైనటువంటి రోజు కాబట్టి దీని యొక్క ప్రభావము తప్పకుండా భూమి మీద, నేచర్ మీద అంటే వాతావరణం మీద, అలాగే ప్రకృతి మీద, మనిషి మీద, భూమి మీద తప్పకుండా దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వీలైనంత వరకు దైవిక ఆరాధనలు, యజ్ఞయాగాదులు, దేవతా క్రతువులు ఇంట్లో ఉన్నా సరే దేవతా ప్రార్థనలు చేసుకొని మీ జీవితాన్ని మీరే మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఏదో ఒకరో ఇద్దరో చేయవలసింది కాదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే కనుక మనకు ప్రకృతిలో జరిగేదాన్ని దేని ఆపలేము. కానీ మన దాకా రాకుండా మనకు ఒక ప్రొటెక్షన్ అనేటటువంటి భగవంతుడు మనకి ఇచ్చాడు. అదే సులువైనటువంటి మార్గం భక్తి మార్గము. ఆ భక్తి ద్వారా వెళ్తే కనుక తప్పకుండా వాళ్ళకి శుభం లాభం జరుగుతుంది. నవనాయకుల్లో రాజు ఎలా ఉంటే మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి. రాజు అలాగే ఉన్నాడు. సస్యాధిపతి, మంత్రి, సేనాధిపతి, మేఘాధిపతి, నిరసాధిపతి ఇవన్నీ కూడా మధ్యమ ఫలితాలే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు అయితే మనకు కనిపించడం లేదు. అయితే ఈ సంవత్సరం మనకు రాజు రవి అయినటువంటి కారణం చేత ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే నవనాయకుల్లో సూర్యుడు రాజైనందువలన ముఖ్యంగా పాలకుల మధ్య విరోధం ఏర్పడుతుంది. గతంలో చెప్పాను, పాలకులు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మధ్య విభేదాలు ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రజలకు రక్షణ తగ్గుతుంది. అంటే రాష్ట్ర రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, లేదా ఇతరుల వల్ల కావచ్చు, ప్రజలకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ఇక మేఘములు మరీ ఎక్కువగా కాక తక్కువగా వర్షవృష్టిని కురిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా పాలకుల వలన, ఆయుధాల వలన ప్రజలకు భయం వస్తుంది. రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, ఆయుధాలు తయారు చేసే వల్ల కావచ్చు, ఉగ్రవాదుల వల్ల కావచ్చు, విపరీతమైనటువంటి భయాందోళన ఏర్పడేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము దొంగల భయాలు పెరిగిపోతాయి, దొంగతనాలు ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం దొంగతనాలతో పాటు భయాందోళన పెరిగిపోతాయి, ప్రాణభీతి పెరిగిపోతూ ఉంటుంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెత్తేటటువంటి సమయం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం దొంగల భయాలు కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి, దొంగతనాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీస్ శాఖ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతాయి. ఎందుకంటే రాజు అగ్నితత్వకారకుడు. సూర్యుడు అంటేనే మండే అగ్నిగోళం అని అంటూ ఉంటాం. కాబట్టి దాని ద్వారా సూర్యుడు రాజు అయినటువంటి కారణం చేత అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరము చంద్రుడు మంత్రి, రాజు ఎలాగో సలహా ఇచ్చేటట్టు మంత్రి వర్గం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మంత్రి చంద్రుడు అయినటువంటి కారణం చేత ముఖ్యంగా మంత్రిగా ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయి, అన్ని విధాలైన పంటలు పండుతాయి, ప్రజాక్షేమం, ఆరోగ్యం లభిస్తాయి, అందరూ సుఖంగా జీవిస్తూ ఉంటారని చెప్పేసి మంత్రి ద్వారా తెలుసుకోవచ్చు. రాజు ఎంత చెడ్డవాడైనా కొన్నిసార్లు మంత్రి మాట వింటూ ఉంటాడు. మంత్రి ఏ మాట చెప్తే రాజు కొన్నిసార్లు ఆ మాటను ప్రభావితం చేస్తాడు. రాజు ఒకవేళ నీచుడైనటువంటి వాడైనా సరే కొన్నిసార్లు మంత్రి ద్వారా కూడా మనకు కొంచెం రాజసుభిక్షం అనేటటువంటి ఏర్పడుతుంది. కాబట్టి మనకు చంద్రుడు మంత్రి అయినటువంటి కారణంగా వర్షాలు కొద్దిగా బాగానే కురుస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా సూర్యుడు సేనాధిపతిగా ఉంటే పరిపాలకుల మధ్య కూడా కలహాలు ఉంటాయి. సూర్యుడు కూడా సేనాధిపతి కూడా సూర్యుడే అయినాడు కాబట్టి దానివల్ల కలహాలు ఏర్పడుతూ ఉంటాయి, యుద్ధాలు సంభవిస్తూ ఉంటాయి. మన దేశానికి కానీ పరాయి దేశాలకు కానీ యుద్ధాలు సంభవించే అవకాశం కానీ, లేదా మన దేశంలో యుద్ధ వాతావరణం మేల్కోవడం కానివ్వండి, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే ముఖ్యంగా వాయు ప్రభావం వలన వర్షం తక్కువగా కురుస్తుంది. ఎర్రని వర్ణము గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి. మనకు ఎర్రటి వస్తువులు, ఎందుకంటే సూర్యుడి యొక్క తేజస్సు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం రాజు అతడే కాబట్టి ఆయనకు సంబంధించిన కలర్లో ఉన్నటువంటి రంగులు ఎరుపు కాబట్టి ఎర్రటి ధాన్యములు కానివ్వండి, ఎర్రటి వస్త్రములు కానివ్వండి, ఎర్రటి పదార్థంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఈ సంవత్సరం అధిక ధరలు పండుతాయి. అధిక ధరలతో మనకు చాలా చక్కగా ఉంటాయి, పుష్కలంగా కనిపిస్తాయి. అదే రకంగా ఈ సంవత్సరము గురువు బృహస్పతి సస్యాధిపతి అయినటువంటి కారణము చేత ముఖ్యంగా యవలు, గోధుమలు, శనగలు బాగా పండుతాయి. గురుడు సస్యాధిపతి కాబట్టి పండేటటువంటి పంటలు, ఈ సంవత్సరం ఎవరైనా పంటలు వేయాలి అని అనుకుంటే కనుక ముఖ్యంగా యవలు కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ ఈ సంవత్సరం పంట వేసుకుంటే బాగా పండుతాయి. అలాగే ముఖ్యంగా పసుపు కూడా బాగానే పండుతుంది. వర్షపు నేలలు బాగా సారవంతమైనటువంటి పుష్కలాలు కూడా ఎక్కువగా పండుతాయి. సారవంతమైనటువంటి నేలలు ఇలాంటి పంటలు వేస్తే కనుక తప్పకుండా పుష్కలమైనటువంటి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం అలాంటి పంటలు వేసుకోండి. ఇక ముఖ్యంగా కుజుడు ధాన్యాధిపతి కావడం వలన ముఖ్యంగా ఏమవుతుందంటే ముల్లంగుల ధాన్యాధిపతి కుజుడు కావడం చేత ముల్లంగుల ధాన్యాలు కానీ, వరి, యవలు, రాగులు మొదలైనవి కాకుండా స్వల్ప ధాన్యాలు కూడా, చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు బాగా పండుతాయి. అలాగే ఎర్రటి మట్టి భూములు సంపూర్ణంగా ఫలితాలు ఇస్తాయి. ఎర్రటి మట్టి భూములు ఎవరికైనా ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాలు కూడా అందజేస్తాయి. అలాగే ముఖ్యంగా సూర్యుడు కూడా అర్ఘ్యాధిపతి అయినటువంటి కారణం చేత అన్ని వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఏదైనా ధరలు పెరిగేటటువంటి లక్షణాలు ఉంటే కనుక కొద్దిగా తగ్గుముఖం పట్టి నిత్యావసర వస్తువులు తగ్గుముఖం పట్టేటటువంటి లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము వర్షము అతి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే రాజు సూర్యుడు అయినటువంటి కారణం చేత మనం ఒక్కొక్కసారి వర్షం పడేటటువంటి లక్షణాలు ఏర్పడినప్పటికీ కూడా అవి ఆగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రజలకు ఆకలి సంబంధ రోగాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి, ఆకలితో కూడుకున్నటువంటి వ్యాధులు కానివ్వండి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే పరిపాలకులు కలహాలతో చిక్కుకుంటారు. పరిపాలకులు దేశాన్ని పరిపాలించే వాళ్ళు కావచ్చు, ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు కావచ్చు, అలాగే రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కలహాలు అంటే గొడవలు అనేటటువంటి విపరీతంగా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక సూర్యుడు మేఘాధిపతి కూడా సూర్యుడే అవుతూ ఉన్నాడు కాబట్టి మేఘాధిపతి సూర్యుడు అయినచో పంటలు తక్కువగా పండుతాయి, ప్రజలు అధిక భయాన్ని పొందుతారు, వర్షములు అలాగే ఖండములుగా అప్పుడప్పుడు కురుస్తాయి. అంటే వర్షాలు కూడా అప్పుడప్పుడు మాత్రమే కురుస్తాయి. ఎర్రని వర్ణము గల ధాన్యాలు దిగుబడి బాగా ఉంటుంది. ఎర్రటి వస్తువులు ధాన్యాలు కానీ దిగుబడి బాగా ఉంటుంది. అలాగే వాటికి వచ్చే లాభాలు కూడా అదే రకంగా ఉంటూ ఉంటాయి. అలాగే శని రసాధిపతి అయినటువంటి కారణం చేత ఈ సంవత్సరము నూనె, బెల్లము, తేనె వంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలను కోల్పోతాయి. అంటే ధరలు తగ్గేటటువంటి వస్తువులలో ముఖ్యంగా ఉన్నటువంటి వస్తువులు ఏంటి అంటే కనుక నెయ్యితో కూడుకున్నటువంటి వస్తువులు ధరలు తగ్గిపోతాయి. అలాగే నూనెతో ఉన్నటువంటి వస్తువులు తగ్గిపోతాయి. బెల్లముతో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో బెల్లం ధరలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే తేనెతో కూడుకున్నటువంటివి కానీ, తేనెకి సంబంధించిన వస్తువులు కానీ అవి కూడా ధరలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అతి తక్కువ ధరకు చేరుకుంటాయి. కాబట్టి ఈ యొక్క బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే నిరసాధిపతి బుధుడు అయినటువంటి కారణం చేత ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం అంటే కనుక ముఖ్యంగా బుధుడు నిరసాధిపతి అగుట వలన గరుడ పచ్చ మనులు అంటే బుధుడికి సంబంధించినటువంటి రత్న జాతి అది. కాబట్టి ఆ రత్నాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా అధికమంతా లభిస్తాయి. అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనులకు సమృద్ధిని కలిగిస్తాయి. అంటే ఈ యొక్క పచ్చటి రంగులో ఉన్నటువంటి ధాన్యాలు కావచ్చు, లేదా పచ్చటి రంగులో ఉన్నటువంటి స్టోన్స్ కావచ్చు, ఇవి అధికంగా ఈ సంవత్సరం మనకు లభిస్తాయి. అధికంగా లభించినటువంటి వాటికి ఏమవుతుందంటే ధరలు తగ్గుతాయి. కాబట్టి అవి అధికంగా ఈ సంవత్సరం ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మరియు ఈ యొక్క నవనాయకులు ఈ రకమైనటువంటి ఫలితాలు అంటే ఈ సంవత్సరము సూర్యుడు ముఖ్యంగా సేనాధిపతి సూర్యుడే, మళ్ళీ రాజు సూర్యుడే, అలాగే ఈ యొక్క సస్యాధిపతి అలాగే అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడు. అంటే ఇక్కడ
నాలుగుటి పాలకుడు ఎవరు అని అంటే సూర్యుడే. 4 నవనాయకుల్లో నలుగురి యొక్క పాలన ఎవరు చూసుకుంటున్నారంటే సూర్యుడు చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము సూర్యుడి యొక్క తేజస్సు, సూర్యుడి యొక్క దృష్టి భూమి మీద విపరీతంగా ఏర్పడుతుంది. కాబట్టి సూర్యుడి యొక్క తత్వం ఏంటి అంటే గనక ఎండలు మండేలా వేడులు ఎక్కువగా చేసేటటువంటి వాడు, వర్షాలు తక్కువగా కురిపించేటటువంటి వాడు, ఎర్రటి ధాన్యపు వస్తువులను విపరీతంగా ధరలు ఆకాశానికి అంటించేటటువంటి వాడు. అలాగే ఈ సంవత్సరం స్కిన్ ఎలర్జీలు రావడము, విష జ్వరాలు రావడము, ఆరోగ్యం సహకరించకపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ప్రేమ వివాహాలే విపరీతంగా జరుగుతాయి. పెద్దలు కుదిరించినటువంటి వివాహాలు చాలా తక్కువ శాతంలో జరుగుతాయి. అందులోనూ ఈ సంవత్సరం కరువు కాటకాలు పెరిగిపోతాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, అలాగే వాళ్ళు చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకునేటటువంటి ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మీద భారాన్ని పెంచేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం నవనాయకుల ఫలితం వల్ల కలుగుతాయి. ధాన్యాది వస్తువులు అనేటటువంటి తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి అవి ప్రతి సంవత్సరం పెరుగుతూ తగ్గుతూ వచ్చేటటువంటి సర్వసాధారణంగా చెప్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఏంటంటే ముఖ్యమైనటువంటి ఎఫెక్ట్ రాష్ట్ర రాజకీయ నాయకుల వల్ల, దొంగల వల్ల, అలాగే అగ్ని ప్రమాదాల వల్ల ఇబ్బందులు జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయండి. ఏ రంగాల వాళ్ళకి ఎక్కువగా రాణించే అవకాశం ఉందంటారు గురుగారు ఇప్పుడు ఉగాది తర్వాత? ఉగాది తర్వాత అంటే ఏ రాసుల వారికి రాణించేటటువంటి, మామూలుగా ఇప్పుడు ఇందాక మీరు రాజకీయం గురించి చెప్పారు, అలానే మీడియా కావచ్చు, ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉందో చెప్పారు, అలా ఏ రంగాల వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా రాణించేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు వాళ్ళు వేసేటటువంటి వరి కంటే ఎక్కువ మీరు జిగురు పదార్థాలతో ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా వేసేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సోయా కానివ్వండి, లేదు అని అంటే సన్ఫ్లవర్ కానివ్వండి, అలాగే ఈ యొక్క నువ్వులు కానివ్వండి, ఇలాంటి పదార్థాలను ఎక్కువగా మీరు విక్రయ పదార్థాలు చేసేటటువంటి పనులు పెట్టుకోండి. తప్పకుండా దాంట్లో లాభం కలుగుతుంది. అందులోనూ ఈ సంవత్సరం ముఖ్యంగా అత్యధిక లాభాలు వచ్చేటటువంటి పప్పు దినుసులలో అత్యధిక లాభాలు ఆ రంగం వారికి తప్పకుండా, పప్పుల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి తప్పకుండా ఈ సంవత్సరము శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభం లాభం కలుగుతుందండి. వ్యక్తిగతంగా అంటే మామూలుగా కొన్ని రాసుల వారికి ఉగాది తర్వాత రాజయోగం పట్టబోతుందంటారు, కొన్ని రాసుల వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందంటారు, కొన్ని రాసుల వారికి మధ్యస్థంగా అంటారు. అలాంటి రాసుల వారు ఎవరైనా ఉన్నారా ప్రత్యేకించి? ముఖ్యంగా ఈ సంవత్సరం గనక చూసుకున్నట్టయితే అమ్మా, ముఖ్యంగా ఈ సంవత్సరం అదృష్టం ఉన్నటువంటి రాశి మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు 2వ స్థానంలోను, శని 11వ స్థానంలోను, రాహు 11వ స్థానంలోను. 11వ స్థానం శనికి రాహులకు చాలా అద్భుతమైనటువంటి స్థానం. ఆ స్థానంలో శని రాహులు ఉంటే శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తారు. కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అందులో 2వ స్థానంలో గురు సంచారం అనేటటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు చాలా పెట్టింది పేరు. కాబట్టి ఆర్థిక పరంగా గురువు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఫలితాన్ని అందజేస్తాయి. కాబట్టి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది, ముట్టుకున్న పనల్లా కూడా విజయవంతం అవుతుంది. చేసే ప్రతి కార్యాచరణలో కూడా చక్కనైనటువంటి లాభాలు సంపాదిస్తారు. ఈ సంవత్సరం ఆస్తులు కొనుగోలు చేసుకోవడం, బంగారం కొనుగోలు చేసుకోవడం, విశేషంగా వాళ్ళ ఇంటి అందు శుభకార్యాలు ఆచరించడం, ఇలాంటివి తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక బంగారం మీద పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే బంగారం మీద పెట్టుబడి పెడితే అది రానున్న కాలంలో తప్పకుండా ₹1,00,000 అయ్యేటటువంటి అవకాశం. గత సంవత్సరంలో ఉగాదప్పుడు అంటే దాదాపుగా 60,000 ఉన్నటువంటి బంగారము ఆదేలు వచ్చే బంగారం ఆకాశానికి అంటుతుంది. తప్పకుండా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఈ రోజున మనం చెప్పుకునేటటువంటి సమయానికి ఈ రోజున బంగారం 90,000 అయ్యింది. అంటే దాదాపుగా 60 నుంచి 90,000 అయితే దాదాపు 30,000 పెరిగింది. అంటే తులానికి 30,000 పెరిగింది అని అంటే కనుక 10 తులాలు కొన్నటువంటి వాడికి 3 లక్షలు పెరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. బంగారం, భూమి మీద ఈ రెండుటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటిది ఏదైనా కూడా తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తరగదు. కాబట్టి ఈ రెండుటి మీద మీరు తప్పకుండా మీరు ఈ యొక్క పెట్టుబడి అనేటటువంటి పెట్టండి. ఇక వృషభ రాశి టాప్ పొజిషన్ అని చెప్పాను. ఇక తదుపరి రాశి ఏంటి అని అంటే గనక ముఖ్యంగా తదుపరి రాశి తులారాశి.
తులారాశి వారికి కూడా గురువు 9వ స్థానంలోను శని 6వ స్థానంలో సంచరిస్తున్నారు. కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి రాశులను కేవలం 3 ఉన్నారు. ఒకటి వృషభం, 2 తుల, ఇక 3వది వచ్చేసరికి కుంభం. ఈ 3 రాశుల వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రాశుల వారు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకుంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు జరిగాయి, చాలా కష్టకాలం అనుభవించారని చెప్పి చాలా మందికి చెప్పారు. కానీ ఈ సంవత్సరము కుంభరాశి వారికి అదృష్ట యోగం. ఎందుకు అనంటే గనక కుంభరాశి వారికి చూసుకుంటే 5వ స్థానంలో గురు సంచారము, అలాగే 2వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. అందులోనూ తులారాశి, వృషభ రాశి, కుంభరాశితో పాటు ముఖ్యంగా ఈ సంవత్సరము సింహరాశికి కూడా గురువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాకపోతే 8వ స్థానంలో శని సంచారం, 8వ శని నడుస్తుంది. కాబట్టి కొద్ది వరకు మధ్యమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఈ 3 రాశుల వారికి మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు. ఇక మిగతా రాశులందరికీ కూడా మధ్యమ ఫలితాలు. అంత హై పొజిషన్ కాదు, అంత లో పొజిషన్ కాదు. ముఖ్యంగా ఈ సంవత్సరము బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయంటే ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. అలాగే 3వ స్థానంలో గురు సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి అన్నదమ్ముల వల్ల నష్టం ఏర్పడుతుంది, కుటుంబ సభ్యుల ద్వారా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 12వ స్థానంలో శని సంచారం వల్ల ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. ఉద్యోగంలో కానీ లేదా చేసే వృత్తిలో కానీ మార్పులు చేర్పులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. స్థాన మార్పిడి జరిగేటటువంటి అవకాశం ఎక్కువ శాతంగా ఉంటూ ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి టాప్ పొజిషన్, మంచి అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. వీలైనంత వరకు అన్ని రంగాలలో విజయం సాధించేటటువంటి వారు వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు 2వ స్థానంలోను, శని 11వ స్థానంలోను, రాహు 11వ స్థానంలోను వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక మిథున రాశి వారు చాలా బ్యాడ్ పొజిషన్. ఎందుకంటే జన్మస్థానంలో గురువు ఉన్నాడు, అలాగే 10వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. 10వ స్థానం నీచ స్థానం కాబట్టి శని అనుకున్నటువంటి ఫలితాలు ఇవ్వడు, గురువు కూడా అనుకున్నటువంటి ఫలితాలు ఇవ్వడు. కాబట్టి అలాగే వీళ్ళకు ముఖ్యంగా మిథున రాశి వారికి 10వ స్థానంలో రాహు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి 3, 4 కేతు గ్రహం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి కూడా బ్యాడ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు ఏవి జరగవు, అయిన వాళ్ళతో శత్రుత్వం ఏర్పడుతుంది, డబ్బులు అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆరోగ్యం సహకరించదు ముఖ్యంగా. కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానం వ్యయ స్థానంలో ఉన్నాడు, శని 9వ స్థానం భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ సంవత్సరం అంత యోగ్యంగా ఉండదు. ఎందుకంటే 12వ స్థానంలో గురు సంచారం వల్ల ఖర్చులు అధికమవుతాయి, అయిన వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడతాయి, బంధువులు శత్రువులుగా మారేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. 9వ స్థానంలో భాగ్యంలో శని ఉండటం చేత అన్నీ కూడా మనం అనుకున్నవి ఏవి కూడా జరగవు. ఏదైతే అనుకుంటామో చేతి దాకా అందుతుంది, అది నోటి దాకా అందదు. ఏ పనైనా సరే ఇదిగో చేద్దాము, ఇదిగో అయిపోతుంది అని అనుకుంటాము, అక్కడ ఏదో ఒక ఫెయిల్యూర్ జరిగి ఆ పనే కాకుండా వెళ్ళిపోతుంది. అంటే అదృష్టం ఆవగింజంతే దరిద్రం డబ్బకాయ అన్నట్టు దరిద్రమే ముందుంటుంది. వీళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుందంటే మెల్లగా నత్తనడక నడుస్తుంది, దరిద్రం మాత్రం చాలా ఫాస్ట్గా నడుస్తుంది, అట్లా నేనున్నట్టు పరిగెడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా సింహరాశి వారి గారు చూసుకుంటే గురువు బాగానే ఉన్నాడు. గురువు 11వ స్థానంలో చాలా అదృష్టమైనటువంటి యోగంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి మధ్యమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఎవరికి, సింహరాశి వారికి. అలాగే రాహు కూడా 8వ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా అర్ధాష్టమ శని, రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల అష్టమ భావం అనేటటువంటి ఆరోగ్య సూచిక. కాబట్టి ఆరోగ్య భంగం ఎక్కువగా కలుగుతుంది. కొంచెం ఆరోగ్యం వైపు శ్రద్ధ పెట్టండి. అలాగే కోపము, అగ్రినెస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే అయిన వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు దైవిక ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తదుపరి రాశి కన్యారాశికి 10వ స్థానంలో శని, 7వ స్థానంలో 10వ స్థానంలో గురువు, 7వ స్థానంలో శని సంచరిస్తున్నారు. కాబట్టి 7వ స్థానం శని సంచారం అనేటువంటి వైవాహిక జీవితం మీద, దాంపత్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి.
దంపతుల మధ్య విడాకులు ఏర్పడము, దాంపత్యం విడిపోవడము, లేదు అంటే గొడవలు ఏర్పడము, ప్రతి చిన్న విషయానికి అగ్రినెస్ కోపం రావడము, లేదా కాపురం కొన్ని రోజుల వరకు విడిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండదు. 10వ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ మార్పిడి కానివ్వండి, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆగిపోవడం కానివ్వండి, లేదు అనంటే గనక భూములు అమ్ముకోవడం కానివ్వండి, ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి 9వ స్థానంలో గురు సంచారము, 6వ స్థానంలో శని సంచారం కనుక వీళ్ళ యొక్క జాతకం టాప్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి బ్యాడ్ అంటూ ఏమీ లేదు. తులారాశి వారికి 9వ భాగ్యంలో గురు సంచారం వల్ల పూర్వీకుల ఆస్తులు కలిసి రావడము, కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నిటిని కూడా చక్కదిద్దుకోవడము, ఒక సెటిల్మెంట్కి రావడము, అలాగే వీళ్ళకున్నటువంటి పెద్దవాళ్ళ ఆస్తులు కలిసి రావడము, జీవితంలో సంపాదన పెరగడము, వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే పూర్వజన్మ సుకృతం చేత మంచి యోగకారకమైనటువంటి జీవితం తులారాశి వారికి ఉంటుంది. అలాగే శని 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులున్నా, ఏదైనా కలతలున్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం, ఆరోగ్య సంబంధానికి సంబంధించిన చికిత్స చేసుకునేటటువంటి పరిహారాలు ఈ సంవత్సరం వీళ్ళకు చాలా పుష్కలంగా ఉన్నాయి. 6వ స్థానంలో కేతువు కూడా మంచి లాభదాయకంగా ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఏంటి అంటే కనుక గురువు 8వ స్థానంలోను, శని 5వ స్థానంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉండడం కారణం చేత వృశ్చిక రాశి వారికి ఏంటి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా వీళ్ళు రాష్ట్ర రాజకీయ నాయకులు అయ్యి ఉంటే కనుక పదవీ గండం ఏర్పడుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు చేజారిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే చేతి దాకా అందించినటువంటి నోటి దాకా అందకుండా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అవకాశాలు చేజారిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. 5వ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి పుత్రుల వల్ల కానీ, బిడ్డల వల్ల కానీ, పుత్రికల వల్ల కానీ, అంటే అమ్మాయిల వల్ల కానీ, అబ్బాయిల వల్ల కానీ, వాళ్ళ సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఆ ప్రభావం తల్లిదండ్రుల మీద పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, యాక్సిడెంట్లు జరిగేటటువంటి లక్షణాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇక ధనుసు రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు 7వ స్థానంలో సంచరించడం శుభదాయకమే. అంటే వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, కుటుంబ వ్యవహారాలలో కావచ్చు, చికాకులు ఉంటే వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇన్ని రోజులు పడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. డబ్బులు సంపాదించడానికి, డబ్బును పెంచుకోవడానికి ఈ సంవత్సరం చాలా కష్టపడేటటువంటి దాంట్లో ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారు. కానీ అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకు. ఈ అర్ధాష్టమ అంటే చతుర్థంలో శని సంచారం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆరోగ్య భంగం ఏర్పడము, లేదు అనంటే కుటుంబంలో కలతలు ఏర్పడము, లేదు అనంటే కనుక వాళ్లకు సహజ సిద్ధంగా స్నేహితులతో కానీ, బంధువులతో కానీ విరోధం ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ ఉమ్మడిగా వ్యాపారం పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకు మాత్రం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎవరికి? ధనుస్సు రాశి వారికి. కనుక ధనుస్సు రాశి వారు శని బాగా లేడు కాబట్టి వీలైనంత వరకు శని ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తదుపరి రాశి మకర రాశి వారికి ఏంటి అని అంటే 6వ స్థానంలో గురు సంచారము, 3వ స్థానంలో శని సంచారము, రాహు సంచారం కూడా 3వ స్థానంలో నడుస్తుంది. కాబట్టి గురు బలం వీళ్ళకు అనుకూలంగా లేదు. కాకపోతే శని రాహు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి విదేశీ ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలతో పాటు కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇతర స్త్రీలతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటారు. అలాగే కుటుంబ జీవితంలో గురువు బాగా లేడు కాబట్టి కుటుంబ జీవితంలో ఏంటి అని అంటే కనుక మనస్పర్ధలు వచ్చే అవకాశము, కుటుంబం విడిపోయేటటువంటి అవకాశం, భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. డబ్బు కొరత విపరీతంగా ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకు గురు అనుకూలంగా లేదు కాబట్టి డబ్బు కొరత అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. శని రాహువులు బాగానే ఉన్నారు కాబట్టి కొంతవరకు లాభదాయకం అని చెప్పుకోవచ్చు. అంటే మధ్యమ ఫలితాలు అనేటట్టు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి అయితే ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. 5వ స్థానంలో గురు సంచారము, 2వ స్థానంలో శని సంచారము, 2వ స్థానంలో రాహు సంచారం. దీని ద్వారా అంటే కుంభరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, శని యొక్క ప్రభావము, రాహు యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అంటే అంత హై రేంజ్లో కష్ట నష్టాలను కలిగించడు. కాబట్టి కొంతవరకు కుంభరాశి వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి యోగము. అందులోనూ కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవాను మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి క్షేత్రాన్ని కూడా మార్చుకుంటున్నాడు కాబట్టి శని ప్రభావం అంతగా ఉండదు. కాబట్టి వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. ఇక తదుపరి మీనరాశి, చిట్ట చివరి రాశి. మీనరాశిలో
గురువు 4వ స్థానంలోను, అలాగే శని జన్మస్థానంలో అంటే మీనరాశిలోని శని సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య భంగము, ఆస్తి నష్టము, లేదు అని అంటే కనుక అయిన వాళ్ళతో విరోధం ఏర్పడము, విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడము, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు చిక్కులు చికాకుల్లో ఇబ్బందులు పడడము, కోర్టు కేసులో విపరీతంగా వెళ్ళడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము మీనరాశి వారికి ఏర్పడబోతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం 3 రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగము, 4 రాశుల వారికి మధ్యమమైనటువంటి యోగములు, ఇక మిగతా రాశులకి అధమ ఫలితాలు. ఎప్పుడైనా సంవత్సర కాలంలో 3 ఫలితాలు ఉంటాయి. టాప్ పొజిషన్లో ఉన్నటువంటివి, మధ్యమ స్థానంలో ఉన్నటువంటివి, ఇక అధమ స్థానం బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటివి 3 ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరము నవనాయకుల యొక్క ఫలితాలు, రాశి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీవార్త.